హాయ్ గైస్, నేనైతే బాధలో అయితే ఉన్నాను. అసలు నిన్న ఏం జరిగిందంటే నన్నైతే లెస్టర్ అయితే పీల్చాడని నేనైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అప్పుడు లెస్టర్ ఏమన్నాడంటే, ఫ్రాంక్లిన్ నీకైతే సూపర్ మార్కెట్ అయితే తెలుసు కదా. అవును అవును లెస్టర్, నాకైతే తెలుసు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అండ్ అలాగే నీ వాయిస్లో కూడా ఏదో చేంజ్నెస్ అనిపిస్తున్నాయి. అప్పుడు లెస్టర్ వచ్చేసి ఏమంటాడు అంటే, ఫ్రాంక్లిన్ నాకైతే వేరే వాళ్ళు అయితే డబ్బులు అయితే ఇచ్చారు, అందుకని నేనైతే వేరే వాళ్ళకైతే సూపర్ మార్కెట్ అయితే ఇచ్చేసాను అనమాట. ఏంటి లెస్టర్ నువ్వు అనేది నిజమా అంటే? అవును, సరే అయిపోయావు లెస్టర్. ఎంత ధైర్యం ఉంటే వేరే వాళ్ళకి ఇస్తావా? ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నన్నే కొడతావా? అయిపోయావు లెస్టర్, నువ్వు అయిపోయావు. నువ్వు నీ పని అయిపోతుంది, చెప్తాను నీ పని ఇప్పుడు. లెస్టర్ అయితే అయిపోయాడు గైస్. ఆదర్శించాను కానీ సూపర్ మార్కెట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాడంట్రా. ఇది చాలా బాధగా అయితే ఉంది. ఒక్క నిమిషం, ఎవరు ఫోన్ చేస్తున్నది? మైకలా? ఏంటి మైకల్ ఫోన్ చేస్తున్నాడు? హలో మైకల్, ఏంటి చెప్పు. ఫ్రాంక్లిన్ నీకైతే ఒక న్యూ జాబ్ అయితే తెచ్చాను, సూపర్ మార్కెట్ అనమాట. ఏంటి సూపర్ మార్కెటా? ఏంటంతా ఫాస్ట్గా చెప్తున్నావు? నేనైతే బిజీగా ఉన్నాను అనమాట, అందుకని ఆ లెస్టర్ సూపర్ మార్కెట్ అయితే కాదులే, కానీ వేరే సూపర్ మార్కెట్ అనమాట. నీకైతే లొకేషన్ అయితే పంపించాను, తొందరగా వెళ్ళు అంతే. ఎందుకంటే నేనైతే చాలా బిజీగా అయితే ఉన్నాను, ఒక్క హెల్ప్ చేసి పడేసాను. సర్లే, మైకల్ అయితే ఏదో సూపర్ మార్కెట్ కొత్తగా అయితే పంపించాడు అనమాట, అక్కడికైతే వెళ్దాము వేస్. అదన్నమాట జరిగింది. ఇప్పుడైతే మేమైతే వెళ్ళబోతున్నాం అనమాట, మైకల్ సూపర్ మార్కెట్కి అయితే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం గైస్. నేనైతే వచ్చామన్నమాట, అందుకనే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇంతమంది వచ్చాడు, చూసారా? ఇక్కడ వచ్చేసి ఏంటో తీసుకుంది, $10. $10 థ్యాంక్ యూ మేడం. ఇవి వచ్చేసి ఇదే ఫ్రూట్ తీసుకుందా, $3.34 థ్యాంక్ యూ మేడం. ఈ అంకుల్ వచ్చేసి ఏం తీసుకున్నాడా, $3.34 థ్యాంక్ యూ సార్. స్టార్ ఫ్రూట్, ఇది ఎంత ఫ్రూట్ నాకు కూడా తెలీదు. ఇది కూడా $10 థ్యాంక్ యూ సార్. ఇది కూడా అయితేనా? ఏంటమ్మా నా దాంట్లో ఏం వస్తువులే లేవా? $15 థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి ఇవే తీసుకున్నాడు, $6.68 అదే $0.68 థ్యాంక్ యూ సార్. ఒడి దేవుడా, అన్న అయిపోయాయా? ఒడి దేవుడా, ఒక్కటి కూడా లేదా? అన్నీ ఆర్డర్ పెట్టేద్దాం పదరా. అమ్మయ్య, ఫైనల్గా అయితే మొత్తం అయితే పెట్టేసాను మిస్. 1 డే అయిపోయిందనమాట పెట్టడానికి. అమ్మయ్య, ఇప్పుడైతే స్టోర్ని అయితే ఓపెన్ అయితే చేసేద్దాము. ఓపెన్ అయితే చేసేసాము. ఇప్పుడైతే ఎవరెవరు వస్తారో చూసారు కదా, మొత్తం అయితే నింపేస్తున్నాం. ఇప్పుడైతే కస్టమర్స్ వస్తారో రారు. ఇప్పుడైతే కస్టమర్ అయితే వచ్చారు. ఇప్పుడు వచ్చేసి మన కాడ అయితే $445.71 అయితే ఉంది గైస్. అదన్నమాట, అంటే మన సూపర్ మార్కెట్ అయితే హిట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఈ మేడం వచ్చేసి ఏం తీసుకుంది, 2 బ్రెడ్ ప్యాకెట్లు, 2 ఆయిల్ ప్యాకెట్స్, ఒక కోకో కోలా. ఇది వచ్చేసి $1. ఓకే, ఈ మేడం ఏం తీసుకుంటుంది? ఇంకా రాలేదేంట్రా బాబు. ఈ మేడం వచ్చేసి ఒక చాకో చిప్, ఇది ఫ్రూట్స్ అయితే తీసుకుంది. మొత్తం వచ్చేసి $10.43 అయితే అయిపోయింది. అబ్బా, ఏంటబ్బా ఇట్లా అయింది. ఇక్కడైతే 2 ఆయిల్ ప్యాకెట్స్, బ్రెడ్ ప్యాకెట్, 2 మిల్క్ అయితే తీసుకుంది. మిల్క్ అయితే తీసుకుంది. ఇప్పుడు వచ్చేసి క్రెడిట్ కార్డు $15.22 అనమాట. నెక్స్ట్ వచ్చేసి $10 థ్యాంక్ యూ సార్. ఈ మేడం వచ్చేసి ఒక చీజ్ ప్యాకెట్, 2 కోకో కోలా, ఒకటి ఏంటో తీసుకుంది, $0.73. ఓకే, ఇప్పుడైతే 73 cents అయితే ఇచ్చేద్దాం గైస్. 73 cents అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే ఒక చిప్స్ ప్యాకెట్ $1 అనమాట. ఒక మిల్క్ ప్యాకెట్ మేడం వచ్చేసి 86 cents.86. ఓకే, ఈ మేడం వచ్చేసి ఒక చిప్స్ ప్యాకెట్ $3.35 థ్యాంక్ యూ మేడం. మేడం వచ్చేసి 2 యాపిల్స్, 2 ఆరెంజెస్ అయితే తీసుకుంది. థ్యాంక్ యూ మేడం. $1.74. ఓకే మేడం. ఈ అంకుల్ వచ్చేసి 2 చాకో చిప్స్, ఒక ఆరెంజ్, 2
అనమాట. కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఏంటబ్బా నిద్ర వస్తుంది. 12.55 $2.45 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ అంకుల్కి ఎంత ఇవ్వాలి? $8.59 థ్యాంక్ యూ సార్. ఈ సార్కి వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు $7.44 థ్యాంక్ యూ సార్. మేడం వచ్చేసి 2 ఆయిల్ డబ్బాలు 2 కోకోకోలా కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఈ అంకుల్ వచ్చేసి 2 స్టార్ ఫుడ్ అంటే ఇలాగా ఒక 6 ప్యాకెట్ $10.03 థ్యాంక్ యూ సార్. ఒక కోకోకోలా ఇది క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు $280 $2.80. ఓకే ఈ అంకుల్ వచ్చేసి $11.60 థ్యాంక్ యూ సార్. ఈ అంకుల్ వచ్చేసి తీసుకున్నాడు $2.45. ఓకే మేడం వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాకెట్ కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. 2 ఆయిల్ ప్యాకెట్స్ అదే 2 ఆయిల్ ప్యాకెట్స్ $1 థ్యాంక్ యూ మేడం. మేడం వచ్చేసి ఒక ఆయిల్ డబ్బా కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర $746. ఇది కూడా అయితే రోజు వస్తాను దీనికి. నెక్స్ట్ వచ్చేసి $1.65 60 ఒక 5 థ్యాంక్ యూ అంకుల్. ఏంటది? ఒక్క నిమిషం. అదంతా చెత్తనా? ఒకటి దేవుడు ఇంత చెత్త పడేసాడంటారా బాబు. సర్లే తర్వాత క్లీన్ చేసుకున్నాం. కానీ ఈ అక్క వచ్చేసి 2 ఆయిల్ డబ్బా $10 థ్యాంక్ యూ మేడం. 3 ఆయిల్ డబ్బాలు 2 బ్రెడ్ ప్యాకెట్స్ థ్యాంక్ యూ మేడం. వచ్చేసి 5 PM అయిపోయింది. $1 థ్యాంక్ యూ మేడం. 2 చిప్స్ ప్యాకెట్ ఒక స్టార్ ఫుడ్ అంటే ఇది వచ్చేసి 26.58 ఓకే 58. ఇది వచ్చేసి 2 మిల్క్ ప్యాకెట్స్ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు $1.72 ఓకే మేడం. ఇది వచ్చేసి $9.99 కొడుతున్నాడట బాబు. $9.60 థ్యాంక్ యూ అంకుల్. అరే వీళ్ళు వస్తూనే ఉన్నారు ఏంటబ్బా. ఒక్క నిమిషం ఇదైతే క్లోజ్ అయితే చేద్దాం. ఈ అంకుల్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చారు. సూపర్ మార్కెట్ అయితే క్లోజ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే దేవుడు ఇంతమంది వచ్చాడంట బాబు. $2.80 థ్యాంక్ యూ అంకుల్. వచ్చేసి 2 చిప్స్ ప్యాకెట్ 4 చాకోస్ ఒక ఆరెంజ్ $18.55 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంకుల్. 3 ఆయిల్ డబ్బాలు ఒక చిప్స్ ప్యాకెట్ 2 ఆరెంజెస్ థ్యాంక్ యూ మేడం. $21.55 ఓకే 2 కోకోకోలా 2 చాకోస్ ఓకే $10.50. అమ్మయ్య ఇప్పుడైతే ఎండ్ అయితే చేయబోతున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ టాటా గుడ్ బై.